కవిత అరెస్టుపై సుఖేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండోలి జైలు నుంచి రాసిన లేఖలో కవిత అరెస్టు ద్వారా కేజ్రీవాల్తో సహా అవినీతి సహచరులందరి పేర్లు బట్టబయలు కాబోతున్నాయని అన్నారు. బూటకప్పు కేసులని రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు కవిత చేసిన వాదన అసంబద్ధమని రుజువైందని తెలిపారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో మీ పార్టీ దాచుకున్న వేల కోట్లు బయటకొస్తాయని లేఖలో సుఖేష్ వెల్లడించారు. నెయ్యి డబ్బాలంటూ మీరు చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతుందని చంద్రశేఖర్ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కవిత అరెస్టుపై సుఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు లేఖలో పొందుపరిచారు. ఏ విషయాలు ఆయన ప్రస్తావించారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మండోలి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ గత 2 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు సంబంధించి ఇటు సత్యేంద్ర జైన్, సుఖేష్ చంద్రశేఖర్కి సంబంధించి మరికొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీలకు సంబంధించి ఇటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీరందరికీ సంబంధించి వ్యాపార లావాదేవీలు, మనీ లాండరింగ్ సంబంధించి కూడా సుఖేష్ చంద్రశేఖర్ ప్రజెంట్ మండోలి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడి నుంచే అనేక మార్లు ఇటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ గత ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా సౌత్కు సంబంధించి కవిత ఫ్యామిలీ గురించి, ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ వారి అనుచరుల గురించి కూడా లేఖలు రాస్తూ వస్తున్నారు. ఇక గతంలో కూడా కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాత్ర ఏ విధంగా ఉంది, తాను ఏ విధంగా ముడుపులను వారికి ఇచ్చాను, ఎవరికి ఇచ్చాను, హైదరాబాద్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లైకు నేను రేంజ్ రోవర్ కార్లో డబ్బులు ఇచ్చాననేది ప్రధానంగా ఆరోపిస్తూ లేఖలో ప్రస్తావించారు. ఈ రోజు కూడా మరో సంచలన లేఖనైతే మండోలి జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ తన వ్యక్తిగత లాయర్ అనంత్ మాలిక్ ద్వారా మీడియాకు విడుదల చేయించారు. అయితే ఈ లేఖలో కవిత అరెస్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఆరోపణలు, డ్రామాలు, రాజకీయ కక్ష సాధింపని అనేక నాటకాలు ఆడారు. కానీ ఇప్పుడు అవినీతి అనేది బయటపడింది కాబట్టి ఈడీ కస్టడీకి వచ్చారంటూ కూడా కవితను ఉద్దేశించి ప్రధానంగా సుఖేష్ చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలని బయట ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా మీ అవినీతి రారాజు, ఈ అవినీతికి గాడ్ ఫాదర్గా ఉన్న కింగ్ పిన్ అరవింద్ కేజ్రీవాల్ను రక్షించాలని ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు, తాను కూడా త్వరలోనే తిహార్ జైలుకు రాబోతున్నారనేది ప్రధానంగా ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా చూసుకుంటే గతంలో ఏదైతే నెయ్యి డబ్బాలు అనేది ప్రధానంగా గతంలో అంటే కోడ్ ద్వారా గీ అనే కోడ్ ద్వారా 5 సార్లు 15 కోట్ల చొప్పున 5 సార్లు 75 కోట్లు అనేది బీఆర్ఎస్ ఆఫీస్ ఏదో గతంలో టీఆర్ఎస్ ఆఫీస్, ఆ ఆఫీస్ వెలుపల రేంజ్ రోవర్ కార్లో, బ్లాక్ రేంజ్ రోవర్ కార్లో అరుణ్ రామచంద్ర పిల్లై కూర్చున్నారు. ఆ సందర్భంలో నేను డబ్బులు ఇచ్చాననేది ప్రధానంగా గతంలో విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా నెయ్యి డబ్బాల ప్రస్తావన, నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కథలు, కథనాలు అనేవి మొత్తం కూడా బయట పెడుతున్నాను, ఎన్ని కూడా గతంలో కూడా నేను బయట పెట్టాననేది ప్రధానంగా సుఖేష్ చంద్రశేఖర్ ఈ లేఖలో ప్రస్తావించారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా, అంటే గతంలో ఏవైతే మీరు ఆరోపణలు చేశారో ఎటువంటి ఆధారాలు లేవు, ఇది కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా సుఖేష్ చంద్రశేఖర్ చేత ఆరోపణలు చేపిస్తున్నారనేది ప్రధానంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నేతలు, మరోవైపు ఇటు కవిత కుటుంబ సభ్యులు, ఇటు కేటీఆర్ కానీ అందరూ కూడా అనేక ఆరోపణలు చేశారు, అనేక విధంగా నాపై విమర్శలు చేశారు, నా కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. దీనికి ఏవైతే ఆధారాలు గతంలో కూడా లేఖలు రాసిన సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ చేయించాలి కవితకు ఇచ్చిన డబ్బుపై కానీ, మరోవైపు ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అవినీతికి సంబంధించి దర్యాప్తు చేయించాలంటూ, సిబిఐ విచారణ చేయించాలంటూ తెలంగాణ గవర్నర్కు గతంలో లేఖ రాశారు. ఇటు ఢిల్లీ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ వివికే సక్సేనాకి కూడా గతంలో అరవింద్ కేజ్రీవాల్ లేఖలు రాశారు. ఇలా లేఖలు రాస్తూనే ఈరోజు అరెస్టుకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు విడుదల చేసిన లేఖలో అంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ రక్షించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు, ఆధారాలన్నీ కూడా ఉన్నాయి సిబిఐ, ఈడీ వద్ద, త్వరలోనే ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు, నేను కూడా వస్తాను. అంటే ఎవరైతే దీంతో లింకప్ అయి ఉన్నారో కవితకు సంబంధించి గతంలో ఎవరైతే ఆరోపణలు చేశారో, ఏదైతే షార్ట్ షీట్లు నమోదు చేసిన దానిలో ఏదైతే అభియోగాలు కవితపై ఈ సిబిఐ కానీ ఈడీ కానీ గతంలో సిబిఐ 10,000 పేజీల షార్ట్ షీట్ కానీ, ఈడీ దాఖలు చేసిన 3,000 నుంచి 4,000 పేజీల షార్ట్ షీట్లు కానీ, ఒక ఛార్జ్ షీటు 4 అదనపు ఛార్జ్ షీట్లతో ఏదైతే అభియోగాలు నమోదు చేస్తారో అభియోగాలకు సంబంధించి దానిలో ఆరోపణలు, అలాగే ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో వారందరినీ కూడా విచారించి కవితతో కన్ఫంటేషన్ అంటే నిజ నిర్ధారణ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయబోతున్నారు త్వరలోనే. అంటే ఇప్పటికే 7 రోజులు ఈడీ కస్టడీ ఇచ్చారు, ఈ రోజు 3వ రోజు కొనసాగబోతుంది. మరో 4 రోజుల్లో ఈ 7 రోజుల కస్టడీలో అంటే ఇప్పటి వరకు ఎవరిని కూడా కన్ఫంటేషన్ పద్ధతులు ఎవరిని విచారించలేదు, త్వరలోనే విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే
సిబిఐ ఈడీ విచారణకు తనను కూడా పిలిచే అవకాశం ఉంది. ఆ సమయంలో ముఖాముఖి కూర్చుని మాట్లాడుకుందాం అన్నట్టుగా కూడా ఈ లేఖలో సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తావించారు. మరోవైపు ఈ నెయ్యిటిన్లతో పాటు ఎక్కడైతే ఇతర దేశాల్లో హాంకాంగ్ కానీ ఇతర దేశాలు ఎక్కడెక్కడైతే వారు కలిశారో దానికి సంబంధించి కూడా వేల కోట్ల రూపాయలు అనేవి చేతులు మారాయనేది ప్రధానంగా లూటీ చేసి అక్కడ దాశారనేది ప్రధానంగా ఈ లేఖలో పేర్కొన్నారు. అంటే రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథనాలు దర్యాప్తులో నిజమైన తేలాయి కాబట్టే బయటపడే మార్గమే లేదక్క అంటూ కూడా ఈ లేఖలో కవితను ఉద్దేశించి ఒక పక్క కవిత అంటూనే మరో పక్క అక్క అంటూనే ఈ లేఖ విడుదల చేసి అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఈ లేఖలో మనకు కనిపిస్తోంది. అంటే ఈ వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రభుత్వ ఖజానాకు 8,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లే విధంగా ఈ రూపకల్పన చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సౌత్ గ్రూపులో కవిత కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా ఈడీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది. దానికి సంబంధించి ఛార్జ్ షీట్లో అభియోగాలు నమోదు చేస్తూ వస్తుంది. ఈ వేల కోట్ల రూపాయలు సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపి అటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయంటూ కూడా తెలిపారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి త్వరలోనే తీహార్ జైలుకు వస్తున్నారు. తీహార్ జైలుకు స్వాగతం పలుకుతున్నానంటూ కూడా కవితకు స్వాగతం పలుకుతున్నట్లు కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మీరు ఎక్కువ రోజులు సుదీర్ఘంగా గడపడానికి తీహార్ జైలు అనేది తీహార్ జైలు అనేది విలాసవంతమైన భవనం అంటూ కూడా కవితను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చెప్పండి ప్రియా. రైట్ శివ, అలాగే అంటే ఈ అరెస్ట్ అనేది అసలు అక్రమమైన అరెస్టు, మేము ఏం తప్పు చేయలేదని చెప్పి కూడా కవిత ముందు నుంచి కూడా వాదిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు శాంతియుతంగానే మేము ఈ కేసుని ఎదుర్కొంటామని కూడా చెప్తున్నారు. మరోవైపు విచారణలో ఆమె ఏ విధంగా సహకరిస్తున్నారు, అసలు విచారణలో సరిగ్గా జరుగుతుందా లేదంటే మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు, మెంటల్ టార్చర్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. సో విచారణ ఏ విధంగా ఉందంటారు? రైట్, ఈ విచారణ సందర్భంగానే ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ ఈ లెటర్ రాశారు. ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు అనేవి మా పైన లేవు, కావాలని ఎవరో ఒక వ్యక్తి ఎవరో స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా మాపై అవినీతి అభియోగాలు నమోదు చేశారనేది ప్రధానంగా కవిత కానీ కేటీఆర్ కానీ కుటుంబ సభ్యులు కానీ దర్యాప్తు సంస్థల మీద దర్యాప్తు సంస్థలు మోడీ కనుసరణలో నడుస్తున్నాయంటూ కూడా మోడీ పైన ఆరోపణ చేయడం చూస్తాం. కానీ దానిని ఉద్దేశించి ఈరోజు సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. మీరు ఇప్పటివరకు ఏదైతే డ్రామాలు ఆడారో, రాజకీయ కక్ష సాధింపు అన్నారో అవేవి కూడా ఇక్కడ లేవు. మీరు చేసిన అవినీతి అక్రమాలు అన్నీ కూడా బట్టబయలయ్యాయి కాబట్టి ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యారు, ఈడీ కస్టడీలో ఉన్నారు. మరికొన్ని ఆధారాలు కూడా వారికి త్వరలోనే చేరబోతున్నాయి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. గతంలో ఏదైతే సమర్పించానో డేటా రికార్డ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. వాట్సాప్ చాటింగ్ కానీ, స్క్రీన్ షాట్లు కానీ, ఫేస్ టైంలో మాట్లాడి కానీ, ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిసాం, ఎంత మేర డబ్బు మీకు సమకూర్చాం అనేది కూడా మొత్తం ఆధారాలను బయట పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నాపై కూడా ఆరోపణలు చేశారు కాబట్టి నన్ను కూడా కన్ఫంటేషన్ పద్ధతిలో విచారించేందుకు ఈడీ అధికారులు సిబిఐ పిలవబోతోంది. త్వరలోనే ఈడీ కార్యాలయంలో కలుసుకుందామంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ని ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సౌత్ గ్రూప్లో కింగ్ పిన్గా ఉన్న కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ అవినీతి రారాజు, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి గాడ్ ఫాదర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ అవినీతి రారాజుకు త్వరలోనే తీహార్ జైలుకు రాబోతున్నారు కాబట్టి ఇక్కడున్న తీహార్ జైలు ఉన్న మీ సోదరులు సోదరిమణులు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఈ విలాసవంత భవనంలో అంటే సుదీర్ఘంగా ఇక్కడ తీహార్ జైలు ఉండడానికి మీకు కూడా స్వాగతం పలుకుతున్నానంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా అరవింద్ కేజ్రీవాల్, కవితనే కీలకంగా వ్యవహరించారనేది ఈ లేఖలో ప్రస్తావించిన విషయాలను బట్టి అర్థమవుతుంది. గతంలో ఏదైతే 75 కోట్లు అంటే ఐదు సార్లు ఏవైతే 15 కోట్ల చొప్పున 5 సార్లు గీ అనే కోడ్ లాంగ్వేజ్తో 1000 డబ్బాల కథలు ఏవైతే ఉన్నాయో అవి గతంలోనే నేను బయట పెట్టాను. దాని గురించి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఏమి కప్పిపుచ్చుకోవాలన్నా దేశ ప్రజలకు, న్యాయస్థానాలకు అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది మీ అవినీతి భాగోతం అనేది. ఇప్పుడు ఎవరు కూడా బయటపడే ప్రసక్తే లేదు. అందరూ కూడా జైలుకు రావాల్సిందే. మీ అందరి కోసం నేను స్వాగతం పలుకుతున్నాను తీహార్ జైలుకు. త్వరలోనే మీరు అందరూ వస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక చూడాలి మరి ఏం జరగబోతుంది. ఒకవైపు కస్టడీ కొనసాగుతుంది, మరోవైపు కస్టడీలో ఉండగానే సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖ రాయడంతో కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ఏం జరగబోతోంది. మరోవైపు ఇటు నిన్న జరిగిన సిబిఐ విచారణలో ఇటు మనీష్ సిసోడియాకి సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న సందర్భంలో బెయిల్ పిటిషన్ కూడా అరవింద్ కేజ్రీవాల్, మరోవైపు మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు అక్కడ వాదనలు వినిపించారు. మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా సిబిఐ అధికారులు వాదించిన నేపథ్యంలో, మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ను
బయటపడే అవకాశం ఉంది కాబట్టి త్వరలోనే మరో హై ప్రొఫైల్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయబోతున్నామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అరవింద్ కేజ్రీవాల్ గురించి అనేది ప్రధానంగా బయట ప్రస్తావన చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ లేఖపై అందరూ కూడా కీలకంగా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు మరోవైపు కవిత కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ విచారణ సందర్భంలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసుతో పాటు ఈ కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.